ఇవి చీడలు పీడలు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషము రాకేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. దయాకర్ గారు, ఇప్పుడు పార్లమెంట్ని పెగిలించి వేస్తాం, నేపాల్ లాగా మార్చేస్తామని రాహుల్ గాంధీ గారు అనడు, అభిజిత్ దీప్తే అనడు, లేకపోతే ఆయనతో ఉన్న అధికార ప్రతినిధులు అనరు, ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఎవరు అనరు. కానీ అన్నారు. లేకపోతే ఆర్టికల్ 370 గురించి మాట్లాడిన వారు ఉన్నారు. అక్కడ సందర్భం లేదు. ఆర్టికల్ 370 గురించి చర్చ ఉంది ఈ దేశంలో, లేదనాల, కానీ అక్కడ అవసరం లేదు. నరేంద్ర మోదీ గారి భార్య గురించో, తల్లి గురించో, లేకపోతే ఇంకెవరి గురించో ఏదేదో ఇట్లాంటివి చాలా వచ్చాయి. సో దీనికి తోడు ఒక సమాచారం ఏంటి అంటే, ఇంటెలిజెన్స్ మన గూఢచారి ఇవి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వీళ్ళంతా కూడా సేకరించిన దాని ప్రకారం 2500 పైచిలకు వివిధ రాష్ట్రాల నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళు కొంత ఫేసెస్ ఐడెంటిఫై కూడా అయినాయని చెప్తున్నారు. వీటితో పాటు వేర్పాటువాదులుగా ఉన్నవాళ్ళు వివిధ రాష్ట్రాలు అంటే మనకున్నది 1-2 కదా, బార్డర్ స్టేట్స్లో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. కానీ ఆ ఫేసెస్ కూడా ఐడెంటిఫై అయినాయి అనేది ఒకటి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన అన్నారు కదా రాకేష్ గారు, ఇక్కడ దాకా ఒక లెక్క, ఇక మీదట ఉంటుంది ఒక్కొక్కరి సంగతి చూస్తాం అన్నట్టు మాట్లాడారు ఆయన. సో వాట్ నెక్స్ట్ అనే దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. దాన్ని ఎవరు అడ్డుకుంటారు? దాన్ని చెప్పి బూచిగా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. 2500 మంది ఉండని, 2 లక్షల మంది ఉండని ఇమ్మీడియట్గా తీసి లోపల పడేసి ఏ కఠినమైన శిక్షలు చేయాలి వాళ్ళకు. వాడెవడో వచ్చి విద్యార్థుల మీటింగ్లో ఉండి వాళ్ళ వల్ల ఇవాళ విద్యార్థులు తలలు బలగొట్టుకొని, కాళ్ళు బలగొట్టుకొని, ఇవాళ నడుములు ఇరిగి వాళ్ళు వీళ్ళు దరిద్రుల వల్లనే కదా. మరి ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క వివరాలు బయట పెట్టమనండి. మనం కూడా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని మనం కూడా డిమాండ్ చేద్దాం. దానికి ఎవరు కాదంటారు. ఇప్పుడు మోదీ గారి తల్లినో, భరతమాతనో, హిందూ మతాన్నో ఎవడన్నా విమర్శిస్తే వాడిని యాంటీ సోషల్ ఎలిమెంట్గా మీరు ఐడెంటిఫై చేసి వారి మీద కేసులు పెట్టండి. చట్టాలు ఉన్నాయి కదా, కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి కదా. రెండవది సమస్య మధ్యవర్తిత్వం పరిష్కారం. సమస్యను పరిష్కరించడంలో, మధ్యవర్తిత్వం చేయడంలో ప్రభుత్వము మొండికేసింది. అది సమస్య వచ్చింది వాళ్ళకి, అది అర్థం కావట్లే. నేనేమంటున్నానంటే ఆయన కూడా ఇప్పుడు పార్శ్వం ఇంకో వైపు వస్తే సిజేఐ కూడా మొట్టమొదట బొద్దింకలు అన్నది ఆయనే. ఈ దేశంలో యువత బొద్దింకల్లాగా ఎందుకు తయారైందో విశ్లేషించాల్సిన వ్యక్తి ఆయన. ఒక బాధ్యతాయుతమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళని బొద్దింకలని పార్టీ పెట్టించిండు ఆయన. దానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా కొనసాగింపుగా నేను దాన్ని వాళ్ళ వీడియోలు నాకు ఓపిక లేదు, నాకు సమయం లేదు. ఇంకెవరు వీడియోలు చూస్తావు, ఎవరిని కొట్టిన వీడియోలు చూస్తావు? అసలు నాకు ఆయనది చాలా డిఫికల్ట్గా అనిపిస్తున్నది. ఆయన ఏదో వీళ్ళు వెనకేమన్నా ఆయన ఉండి నడిపిస్తుండా అన్న అనుమానం వస్తున్నది నాకు. అది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ మాత్రమే మనకు పెట్టని కోట రాజ్యాంగానికి. రాజ్యాంగ అమలులో ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఇనిషియేషన్ అవుతుంది. నేను అన్నిటికంటే మించి అంటున్న వెంకటకృష్ణ గారు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం. ఈరోజు విద్యార్థులు జంతర్ మంతర్కి వచ్చిండ్రు. తెలివైన పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు కదా, ఎట్లా అంటే నాకు అనిపించింది, మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో ఏం చేసేది ఎరికైనా, పార్లమెంటు స్ట్రీట్ దాటి పోలీస్ స్టేషన్ కాంచి దూకంగానే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఒక దగ్గర భోజనం ఉండేది, ఆడ పెట్టించి మళ్ళీ ఏపీ భవన్ కాడ వదిలేదు. మీకు ఆ ఆలోచన ఎందుకు రాలే? పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు తోస్తున్నారు, పట్టుకొని పోవాలి, ముద్దడు బువ్వ పెట్టాలి, అరే ఏ ఊరు అనేదని చెప్పి పంపించేసారు. అరే దేశద్రోహులు ఏదో విదేశీ శక్తులు వచ్చాడ కొట్లాడినట్టు ఆ పిల్లల మీద దాడులు చేస్తే ఎవరికి నష్టం జరిగింది? ఇప్పుడు ఎందుకు రిఫార్మిస్టిక్ ఐడియాలజీ రావట్లేదు మీకు? మీ మీద వ్యతిరేకతంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు? మన పిల్లలకి ఒక పిల్లగాడు చూపిస్తున్నాడు, నాకు ఓటు వచ్చిన ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ ఓటు బీజేపీకి వేసిన, నేను ఇలా నా ఏలే లేకుండా చేసిండ్రు, నేను మళ్ళీ బీజేపీకి ఓటు వేయను, అసలు ఓటే వేయను అంటుండు, ఓ బీజేపీకి పక్కన పెట్టు. ఈ స్థితి యువతలో అసహనం పెరగడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావా? నేను అంటున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారు, రాండి వస్తే నా ఇంటి ముట్టడికి రాండి, ఇంట్లో ఛాయ్ పోసి పంపించేస్తా. విద్యార్థులు చేసే ఉద్యమం వెనుక ఏ శక్తులున్నా విద్యార్థులు స్వార్థపర శక్తులు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు ఏవైనా సరే వాటిని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 25 లక్షల మంది అయినా 25 కోట్ల మంది విద్యార్థులు మద్దతుకు వచ్చిండ్రు, 25 కోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకు మద్దతుకు వచ్చిండ్రు.
ఇలా మన దగ్గర ఎల్బీ నగర్లో ఒక దీక్షనో చేసిండు కేటీఆర్. ఎవరు అడ్డుకున్నారు? వాటి మీద ఎవరు దాడులు చేస్తున్నారు? ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎవరేమంటలేరు, ఎందుకంటే వాళ్ళకు ఉండే హక్కు అది. కానీ శృతి మించితే సమస్య ఉంటుంది. ఎవరైనా వచ్చి సెక్రటరియట్ ముట్టడంటేనో అసెంబ్లీ ముట్టడంటేనో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. కట్టడి చేయడంలో కూడా కొత్త మార్పులు వచ్చినాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ ప్రయత్నం చేసినాయి. నేను చెప్పిన కదా, అణిచివేస్తామంటే కుదరదు, కట్టడి చేయడం వేరు, అణిచివేయడం వేరు. అక్కడ కేటీఆర్ సభలో అవి కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంకా చెప్పాలంటే మేము అది గేట్ అన్న ఒక్కటే నిమిషము వాడిని వేసే వాడిని లోపల పడేసేయండి. దాన్ని ఎవరొద్దంటే ఈ దేశ ప్రధాని కథం కరేగా అంటే వాడెందుకు ఉండాలట. నేనేమంటున్నా, గతంలో మీకు ఎంత అసహ్యంగా ఫీల్ అయ్యేదంటే మేము ల్యాబొరేటరీని పైపు కొట్టేది మా మీద ఆ బార్డర్ దాటితే అసహ్యంగా ఫీల్ అయ్యి ఊరికే మళ్ళీ వద్దురా నాయన ఈ గేటు దాటొద్దని చెప్పి. మీన్స్ ఆ విధంగా ఎవరైతే ఉత్ప్రేరకంగా ఉంటారో, అత్యుత్సాహంతో ఉంటారో, లేదంటే వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకొని పోతున్నప్పుడు మనం కట్టడి చేయడానికి మధ్య మార్గంగా ఒక ప్రయత్నం చేయాల్సి ఉండే. ఆ పని కేంద్ర ప్రభుత్వం చివరికి చేసింది. వాంగ్చుక్ ఎవరండి దీంట్లో? ఈ మధ్యన విద్యార్థులకు వాంగ్చుక్ ఏం సంబంధం అండి? ఆయన వచ్చి దీక్ష చేసిండు, ఇంకెవరో వచ్చిండ్రు. మీరు అన్నట్టుగా 2500 మంది వచ్చిండ్రు. ఇదే అదనుగా వాడు ఎవడో వస్తాడు, ఇదే అదనుగా ఒక దేశద్రోహి వస్తాడు. వాడిని రానియడానికి మనమే అవకాశం కల్పించినట్టు కదా. ప్రభుత్వం వైజ్గా ఆలోచించి ఉంటే, క్యాబినెట్ కనుక వైజ్గా ఆలోచించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కూడా డిమాండ్ కాకపోతుంది నేను అంటున్నా. అక్కడ ఎవరైతే అధికారులు ఈ అంశానికి సంబంధించి బాధ్యులవుతారో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమైనా రిమూవ్ చేసి పడేస్తే, రిమూవ్ కాదు వాళ్ళని అబేన్స్లో పెట్టండి. విద్యార్థుల సహనంతో ఉండే ఆ పరిస్థితి ఉండే. ఇంకా పైగా చేయడు, ఏం చేస్తారో చేసుకోరి. మేము ఇవన్నీ ఇట్లాంటివన్నీ చాలా చూసినాం, అణిచివేసినాం. రాజకీయాలు కాదు విద్యార్థులు అంటే, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ బతుకు తెరువు అది, వాళ్ళ జీవితం యొక్క గమ్యం ఉన్న ప్రాంతంలో వాళ్ళను ఇలా మీరు లెక్క చేయనితనమో ఎదురెచ్చిపోయినారు. హైదరాబాద్లో ఢిల్లీ మూమెంట్ నేపథ్యంలో జరిగిన దాడులు, వీటికి సంబంధించి అలాగే రాహుల్ గాంధీ గారిని విపక్ష నేత అనే గౌరవం లేకుండా అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోవడము, ఈ అన్ని అంశాల మీద ఒక ర్యాలీ జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ ర్యాలీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది ప్రసంగం లైవ్ చూద్దాం.